ఈరోజు మనుషులు నా కీడును కోరుకుంటున్నారు, నా మీద శాపనార్థాలు పెడుతున్నారు, చుట్టూ విరోధులు ఎక్కువైపోతున్నారు, నా జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నారా? నా జీవితం ఏమైపోతుందో అని భయపడకు. నీ దేవుడు సెలవు లేనిదే నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. అలాంటిది నీ సాటి మనిషి మాట నిన్నేం చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. మాథ్యూ 10:30 మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకుడి. మనుషులు మాట నెరవేరుతుందేమో అని భయపడుతున్నారా? అయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. ఇలా జరిగిద్దేమో అలా జరిగిద్దేమో అని భయపడకండి. దేవుని సెలవు లేనిదే మన జీవితంలో ఏది జరగదు. అలాంటిది సాటి మనిషి అన్నది ఎందుకు నెరవేరుతాయి అనుకుంటున్నారు? కాబట్టి వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు అలా అంటున్నారు అని భయపడకుండగా బలవంతుడైన దేవుణ్ణి ఆశ్రయించండి. శక్తివంతమైన దేవుణ్ణి విశ్వసించండి, నమ్మండి. భయపడకుండగా దేవుని సహాయముతో ధైర్యంతో ముందడుగు వేయండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.